ఆడియన్స్ కొన్ని సినిమాల కోసం వెయిట్ చేస్తుంటారు. కొంతమంది అయితే అలా అభిమాన హీరోల కోసం చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వాళ్ళ సినిమాల కోసం వెయిట్ చేస్తుంటారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందని వారం రోజుల ముందే ప్రిపేర్ అవుతుంటారు. కానీ అందరూ ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండేది మాత్రం మ్యాడ్ స్క్వేర్. దీనికోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. సిన్సియర్గా చెప్పాలంటే మా ఇంట్లో ఇది 2 రోజులకు ఒకసారి ప్లే అవుతూనే ఉంటుంది. మేము ఒక్కసారి మా పాప పెడుతూనే ఉంటుంది. ఒక్కసారి 50 సార్ల నుంచి 100 సార్లు చూస్తున్నాం. చూసి దాంట్లో ప్రతి డైలాగ్ మా పాప చెప్పేస్తుంది. సో 28వ తారీఖు ఫస్ట్ తెగే టికెట్లు మా ఇంట్లో నుంచి అవ్వాలి. సో ఆల్ ద బెస్ట్ సార్. సూపర్ సార్. ఫైనల్గా ఒకటి, ఇంతకీ లడ్డు పెళ్ళి అవుద్దా? సార్ అందుకే పెళ్లి పెట్టి అవ్వకుండా ఉంటుంది సార్. కాదు, ఒక పొడ్డోడితో ఒక డైలాగ్ చెప్పించారు. లగ్గం ఇంకా 3 రోజులు ఉంది, ఈ లోపు ఎన్ని దుష్టశక్తులు వస్తాయి. అయితే నాకు తెలిసి అవదేమనిపిస్తుంది. దుష్టశక్తులు ఎన్నో సరే లడ్డుగడ్డి పెళ్లి మేము చేపిస్తాం. మనమే దుష్టశక్తి సార్. చేపిస్తానండి. సూపర్ సార్. నిజంగా సిన్సియర్గా మా ఇంట్లో ఆయన అన్న ఒకటి ప్లే అవుతుంది, తర్వాత ఇది ఒకటి మ్యాడ్. ఎప్పుడు వెళ్ళినా మ్యాడ్ పెడతానే ఉంటుంది మా పాప. ప్రతి డైలాగ్ చెప్పేస్తారు. మీ ఎంట్రీ దగ్గర నుంచి అయింది మొత్తాన్ని అంతా. ఇక్కడ మా ఇంట్లోనే కాదు, ప్రతి ఇంట్లో కూడా నాకు తెలిసి ఈ సినిమా అయితే చాలా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది మ్యాడ్ 2 కోసం. కాకపోతే 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అదొక్కటే నిజంగా సినిమా లవర్గా ఏమన్నా ఫీల్ అయితే అదొకటి నిజంగా ఫీల్ అయ్యేది. ఆ టైంలో వస్తుంది సినిమా, ఎక్కువ మంది రీచ్ అవుతుంది. 10th ఈరోజు స్టార్ట్ అవుతుంది సార్ తెలంగాణలో. 28th కల్లా అయిపోతాయి సార్. ఏప్రిల్ 4th ఏప్రిల్ 4th మాకు అసలు భయం లేదు, అసలు భయం లేదు సార్. వాళ్ళ ఎగ్జామ్ లేట్ అయితే మా కంటిన్యూ ఎక్కువ అవుతుంది సార్ థియేటర్. ఏం కాదు సార్, వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ వాళ్ళ కోసం చేసిన సినిమా సార్. స్ట్రెస్ మొత్తం తీసేయడానికి థియేటర్ నుంచి సినిమా ఎక్కడికి వెళ్ళట్లేదు సార్, థియేటర్లో ఉంటుంది. డైరెక్ట్ గా ఎగ్జామ్ అయిన వెంటనే వెళ్ళిపోతారు సార్. సార్ నిన్న వంశీ గారు డైలాగ్ చెప్పారు, మీరే ఎంట్రీ చేశారు. మా బాధలు తెలిసి ఉంటాయి మీకు. సార్ మీరు మెచ్చుకోవాలి సార్, బాగా చేశారు. బాగా చేశారు. కాకపోతే నేను సంగీత్లో చాలా హైపర్గా ఉంటారు. సంగీతం చాలా సీరియస్గా. పేపర్ మీరు చూసారంటే ఎందుకంటే పేపర్ చూసి నేను ఇరుక్కుంటలేదు. పేపర్ చూసి ఎన్టీఆర్ గారిది, నెల్సన్ గారి సినిమా ఎప్పుడు అక్కడ రాసి ఉండదు సార్. అక్కడ రాసి ఉండదు, మనోడే చదువుతూ ఉంటాడు అలా. అది పర్సనల్ సార్ దానికి మీరు సమాధానం చెప్పాలి. ఆయన వంశీ గారు కూడా ఎన్టీఆర్ గారు బామ్మర్ది అన్నాడు. మీరే చూసారు వంశీ అన్నాడు, ఎన్టీఆర్ గారు బామ్మర్ది నీతోనే హీరో కదా, కాల్ చేశాడు. నేను కాల్ చేసి అడుగుతాను ఇప్పుడు. సార్ ఇప్పుడు చెప్పండి. ఆయనే భయపడుతూ ఉంటే చెప్పడానికి నేను ఎవండి సార్. యాక్చువల్లీ చెప్పేశాడు సార్, చెప్పేసాడు. నీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. ఏంటి సార్ నాకు అర్థం కాలేదు. ఆయనే భయపడుతుంటే చెప్పడానికి నేను ఏమనంటే చెప్పడానికి భయపడుతుంటే ఏదో ఉంది మా డిఫరెంట్. సార్ చెప్పండి, చిన్న క్లూ ఇవ్వండి. ఫ్యాన్స్ ఎగరగా వెయిట్ చేస్తుంటారు. చిన్నది మీకు తెలిసింది చెప్పండి సార్. జరుగుతున్నాయి సార్, టాక్స్ అయితే నడుస్తున్నాయి సార్. టాక్స్ నడుస్తున్నాయి, తొందరలో చెప్తారేమో సార్ బయటికి. సార్ ఎన్టీఆర్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన ఎప్పుడు స్ట్రెస్లో ఉన్నా కూడా, ఎప్పుడు కొంచెం బాగానప్పుడు ఈ నగరానికి ఏమైందని సినిమా చూస్తుంటారని చెప్పారు. ఆయన ఓపెన్గా చెప్పారు. నాకు తెలిసి ఆ మార్కు మ్యాడ్ తీసేసి ఉంటుంది నాకు తెలిసి. అవును సార్, కాకపోతే ఇక్కడ రివర్స్ సార్. ఇక్కడ బావ పెట్టే లోపలే పిల్లలు పెట్టేస్తూ ఉంటారు అనమాట వెళ్ళి. ఇంట్లో జరిగేటట్టుగానే ఇక్కడ కూడా జరుగుతుంది. సో పిల్లలు ఆర్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ మ్యాడ్ అండి. మ్యాడ్ సూపర్ సార్. ఇంట్లో పిల్లలుగా సార్ అందరూ ఫ్యాన్స్ సార్. సార్ సంగీత్ గారు, సినిమా దామోదర్ ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి మీరు కాలేజీ బ్యాగ్ పెట్టుకుని వచ్చే దగ్గర నుంచి అంతా బాగుంటుంది. ఒకటి మీరు అతను వేస్తారు కదా లడ్డు డ్యాన్స్, చర్చలు జరుగుతూ ఉంటాయి. చర్చలు సఫలమైన అదే పాట స్వాతిరెడ్డి సార్. స్వాతిరెడ్డి దాన్ని ఐటమ్ సాంగ్ చేశాం. ఓకే. ఎట్లా సార్ కళ్యాణ్ శంకర్ గారు ఎలా రాస్తారు? ప్రతి సీను, ప్రతి హీరోకి ప్రతి క్యారెక్టర్ నవ్విస్తారు. ఒక్కరు నవ్వించడం వేరు, ఒక 2 క్యారెక్టర్లు నవ్వించడం వేరు, 5 క్యారెక్టర్లు నవ్వించడం వేరు. మీ దాంట్లో ప్రతివాడు సెటర్ వేస్తాడు. వెళ్తా ఇప్పుడు ద రైటర్ ఈజ్ లైక్ ద రైటింగ్ హీ డస్ వచ్చేసి సార్. ఆయన అలాంటి పర్సనే సార్. హీస్ అ వెరీ ఫన్ పర్సన్ టు బి అరౌండ్ కళ్యాణ్ గారు. అండ్ హిస్ రైటింగ్ ఈజ్ లైక్ దట్. సో ఆయనకి వేరే క్యారెక్టర్ రాసినప్పుడు కూడా ఫ్లోలో ఫన్నే వస్తుంది సార్. ఆయనకి ఫన్ తప్ప వేరే కాదు. సార్ ఇట్స్ కంప్లీట్లీ కళ్యాణ్ గారు సార్. శృతి ఎక్కడ ఉండదు, శృతి లేదు, జెన్నీ లేదు, వెన్నెలా 2.0 లేదు. ఎట్లా సార్ వీళ్ళందరూ లేకుండా మీరే వచ్చి గోవాలో చేసుకుంటారంటే అట్లా? మీరు బండి పైకి లేపి కొత్త వంక కిలాడి అంటే వెళ్తారు కదా సార్. ప్రతి సార్ మా పాప అయితే అదే సార్ అంత అద్భుతమైన సీను.
ఆయన నేను కంట్రోల్లో పెడతానంటారు కదా. అవును సార్. అటువంటిది జరిగినప్పుడు అంత మంచి లవ్ స్టోరీ జరిగిన తర్వాత వీళ్ళు రిపీట్ ఎందుకు కాలేదు? సార్ వాళ్ళు ఉంటారు సార్ మా లైఫ్స్ లో, అంటే ఇప్పుడు క్యారెక్టర్ లైఫ్స్ లో అయితే ఆ క్యారెక్టర్లు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ కథకి ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు బ్యాచులర్స్ తో చిల్ అవ్వడానికి వెళ్తాం కాబట్టి వాళ్ళతో ఉండడం కన్నా ఓన్లీ బాయ్స్ ఉంటే బాగుంటదేమో అని చెప్పి వాళ్ళు ఈ కథకు మాత్రం లేదు సార్. అంటే ఈ ఈవెంట్ లో వాళ్ళు బాగుంటారండి. ఓకే. అంటే మీరు చూసారు కదా సార్ కత్రోకి కిల్లడి సీన్ లో చెంపదెబ్బలు పెట్టి కంట్రోల్లో పెడుతుందంట. అవును మా ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు కంట్రోల్లో పెడితే నేను ఎందుకు సార్ ఊరుకుంటాను? సార్ మొన్న ఈ మధ్యన ఒక ఈవెంట్లో ఒక సెలబ్రిటీని ఒక మేమర్ అడిగాడు, ఏంటి ఎంతసేపు పూర్ల పంచాయతీ, ఎప్పుడన్నా పూర్ల పంచాయతీ అనా మీ కథలనే, ఈ బ్యాడ్లో కొంచెం మారొచ్చా? పూర్ల పంచాయతీ మీరు సిద్ధు అన్న గురించి మాట్లాడతారా? సిద్ధు అని కాదు, మీ గురించే. ఓకే. ఎక్కువ ఫ్లడ్ చేస్తూ ఉంటారు కదా అమ్మాయిని సినిమాలో. ఓ రైట్. మనోజ్ మళ్ళీ పూర్ల పంచాయతీలో ఉంటాడా అన్న? బ్రో ఉంటాడు. గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. యా ఉంటాడండి. అది చూడాలంటే మార్చ్ 20 దగ్గర వచ్చారండి. బట్ మంచి క్వశ్చన్, చాలా మంచి పట్టుకున్నారు సార్. బట్ ఇది మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పేస్తే స్టోరీ ఎక్కడ రివీల్ అయిపోతుందని భయంగా ఉంది. స్టోరీ అంటే కథనం. అదే సార్ సినిమాలో హీరోయిన్ లేరు కానీ సార్ అమ్మాయిలు ఉన్నారు సార్, ఫీమేల్ క్యారెక్టర్స్ 100%. సూపర్ సార్. అశోక్ గారు సార్, మీ ఎలివేషన్ ఇందాక లేదన్నారు, ఎలివేషన్ మీకు ఇష్టం లేదు అన్నారు. మీ క్యారెక్టర్ బ్యాడ్లో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడే మా బ్యాచ్లో డిఫరెంట్ అయిన వ్యక్తి ఉన్నాడంటే అశోక్ అంటారు, ఎలివేషన్స్ అద్భుతంగా ఉంటాయి, మీ డైలాగ్స్ బాగుంటాయి, నువ్వు అనాథం అంటే నువ్వు అనాథం అంటూ ఉంటారు. మీకు అమ్మనాన్న లేరా? ఉన్నారంటే ఉన్నారు. మరి నీకు ఎలా తెలుసు అంటే మీ పంచ్ ఉంటుంది కదా బ్రో. గుర్తుంది సార్. అంటే సడన్ గా చెప్పేటప్పటికి ఎక్కడా అని. సార్ మీ సినిమాలో మేము ప్రతి డైలాగ్ చెప్పేస్తాం. చాలా సార్, ప్రతి ఇంట్లో ప్లే అవుతుంది సార్. నాకు తెలిసి మీ మీద చాలా బాధ్యత ఉంది, ఎందుకంటే ఈ సినిమా చూసిన ఐస్తో మేము కంపల్సరీ మ్యాట్ 28వ తారీఖు చూస్తాం. మమ్మల్ని కంపల్సరీ మీరు సర్ప్రైజ్ చేయాలి. దీనికంటే బావాలి, దీనికంటే బాగపోతే మళ్ళీ మేము డిసప్పాయింట్ అవుతాం సార్. మ్యాడ్ 1 కంటే మ్యాడ్ 2లో ఎంటర్టైన్మెంట్ అయితే మాక్సిమం సార్. అందుకనే మేము ఎక్కడికి వెళ్ళినా మ్యాడ్ మ్యాక్స్ అని చెప్పుకుని తిరుగుతున్నాం, ఎందుకంటే ఇది సార్ మాక్సిమం సార్ అది మ్యాడ్నెస్ అయితే. సార్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, మ్యాడ్ లో మీకు బాగా నచ్చింది కామెడీ కదా? కామెడీ. సో ఈసారి మ్యాడ్ స్క్వేర్ ఏమవుతుందంటే అశోక్ మనోజ్ కూడా కామెడీ చేస్తాం. నాకు రొమాన్స్ యాంగిల్ కన్నా ఎక్కువ కామెడీ యాంగిల్ ఉంది, మనోడు కూడా సీరియస్ యాంగిల్ కన్నా ఎక్కువ కామెడీ ఉంది. సో మీకు ఎంటర్టైన్మెంట్ విషయంలో డబులే ఉంటుంది కానీ ఏ మాత్రం తగ్గదు. సూపర్ సార్. రోజ్ ఫ్లవర్, రోజ్ పూలు వీళ్ళు రాదా? అదే సార్ ఉంటారు సార్, కానీ ఈ పాటలు లేరు సార్. ఈ పాటలు లేరు, ఉన్నారు. డిడి, అశోక్, మనోజ్ క్యారెక్టర్స్ లో వాళ్ళ రెస్పెక్టివ్ ఫీమేల్ కౌంటర్ పార్ట్స్ ఉన్నారు సార్ వాళ్ళ లైఫ్ లో. ఈ పాటలో లేరు అంతే. జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం డైలాగ్ ఉంటుందా పార్ట్ 2లో? చూడండి సార్ అన్ని సార్ ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే నాకు ఏది అడిగినా సార్ మాకు కూడా ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువ ఉంది సార్. మీరు అడుగుతూ ఉంటే మాకు తెలియకుండా స్లిప్ అయిపోద్దని భయం వేస్తుంది. సార్ నిన్న వంశీ గారు చెప్పారు క్రైమ్ సీను అంత గొప్పగా ఉండదు, ఏ ప్రొడ్యూసర్ అలా చెప్పకూడదు. ఎందుకంటే చూసే ఆడియన్స్ వేరే అర్థంతో వస్తారు, ఏం లేదంట కదా ముందే ఫిక్స్ అయ్యి వస్తారు. అలా చెప్పడం వల్ల కొంచెం ఇబ్బంది పడతారు. అంటే వంశీ గారు గొప్పగా ఉండదు అనలేదు సార్. క్రైమ్ కూడా ఒక సిల్లీ క్రైమ్, ఒక ఫన్ క్రైమ్. క్రైమ్ అంటే ఏదో ఇప్పుడు మర్డర్ చేసేసి బాడీని దాచేసి ఈ లెవెల్ ఉండదు సార్. ఆయన ఉద్దేశం అది. అంటే ఒక సీరియస్నెస్కి వెళ్ళినప్పుడు మనం డెఫినెట్లీ లాజిక్స్ ఫాలో అవ్వాలి. అది ఆయన అనేది ఏంటంటే ఫన్ జోన్ ఉన్నప్పుడు లిబర్టీ అనేది తీసుకుంటాం. మీకు ఫన్ ఇవ్వడానికే మేము చాలా రూల్స్ బ్రేక్ చేస్తున్నాం కదా, సో మీరు వచ్చినప్పుడు సడన్ గా రూల్స్ అడగండి అని వంశైన పాయింట్. మీకు ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇస్తున్నప్పుడు మీకు అది వచ్చిందా లేదో ఒక్కటి చూడండి. లాజిక్స్ ఇవన్నీ తీస్తే ఇప్పుడు మేము గోవాకి వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ అక్కడ గోవా వాళ్ళు కొంకణి హిందీ మాడతారు కదా సార్, మరాఠీ మాడతారు, తెలుగు ఎందుకు మాడతారంటే అది మీకు అర్థం కావడానికి, ఆ ఫన్ మీకు తెలియడానికి. సో ఇలాంటివి ఎలాంటి చూడకండి, ఒక కథనం ఉంటది. కథ లేదంటే దేర్ ఆర్ నో. అదే సార్ కథ చెప్పాను భయం. ఆయన ఏంటంటే క్రైమ్ సిల్లీ ఉంటేనే సినిమా టోన్ ఇంపార్టెంట్ సార్. జనాలకి ఈ సినిమాని ఎలాగ అర్థం చేసుకోవాలి, ఇది ఒక సీరియస్ సినిమా అర్థం చేసుకోవాలా లేదా కామెడీ సినిమా అర్థం చేసుకోవాలి, ఆ టోన్ ఒకటి తెలియడానికి ఆయన మాట అన్నారు. క్రైమ్ అనేది సిల్లీగానే ఉండాలి, అప్పుడే ఫన్ వస్తుంది. ఎందుకంటే నిజమైన క్రైమ్ జరిగితే మనం నవ్వుతాం సార్. ఇప్పుడు ఎవరన్నా రైట్ ఇలా జరిగితే మనం నవ్వం కదా సార్, అది సీరియస్ మ్యాటర్. మీరు అలా అనుకోకూడదు, మేము దాని మీద కూడా ఫన్ చేస్తాం అనే టోన్ షిఫ్ట్ చేయడానికి అని చెప్పారు సార్. సార్ ఇప్పుడు మీరు మ్యాడ్ చూసారు సార్,
అలాంటి ఒక కామెడీ సినిమాలోకి ఒక క్రైమ్ తీసుకొస్తున్నప్పుడు అది కానీ చాలా ఒక ప్రాపర్ సీరియస్ క్రైమ్ తీసుకొని వస్తే మీకు ఎక్కదు సార్ అది. అవును అవును సో ద మెయిన్ రీజన్ ఏంటంటే మేము అలా ఆడుతూ పాడుతూనే ఒక చిన్న క్రైమ్ అలా కథ రావాలి దాంట్లోకి. సార్ ఎగ్జాంపుల్ కి మన సినిమాలో సీనే చెప్పొచ్చు మా మ్యాడ్ వన్ లో. ఇప్పుడు వాళ్ళు ఒకటి బియర్ బాటిల్ నోట్తో ఓపెన్ చేస్తే చిగురు పోయింది అంటారు. చిగురు పోని ఒకరికి చిగురు పోతే అది ఒకటికి చిగురు పోయి కట్ అయిపోయి అలా బ్లడ్ గారుతుంటే రియల్ లైఫ్ లో మనం ఎలా రియాక్ట్ అవుతాం సార్ అదే జోక్ మ్యాడ్ సరే ఎలా రాస్తారు ఆ సీను వాడు ఓపెనర్ లోపల ఉందని చెప్పాను చెప్పిన ఓపెన్ ఉందని అక్కడ సాంగ్ పెట్టడం చిగురు పోని ఆ సాంగ్ ఏ సినిమా పాడు తీన్ మార్ అంటారు వాడు. అతను ఎవరు ఇంకో అతను ఉంటాడు పక్కన Dark fellow. ఏం చేస్తాడు అవసరం అయితే గోర్లు అయితే సార్ ఆ రైటింగ్ ఆన్ లొకేషన్ లో రాస్తారా లేకపోతే రాసుకునే వస్తారా అంటే మోర్ దెన్ డైలాగ్ సార్, కళ్యాణ్ గారు ఈజ్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ అండ్ అడాప్టింగ్ ఫ్రమ్ దిస్ థింగ్స్ దట్ హ్యాపెన్ అరౌండ్ హిమ్. ఓకే ఆయన క్రియేట్ చేయడం కంటే చుట్టుపక్కల ఉన్న వాటిని చాలా క్లెవర్ గా వాడుకుంటాడు సార్. ఓకే ఇప్పుడు ఫస్ట్ డే షూటింగ్ చేసినప్పుడు నా ఇంట్రొడక్షన్ చేసినప్పుడు అక్కడ శివ కనపడతారు సార్. నేను లడ్డు శివ రూమ్మేట్స్, ఆ డార్క్ ఫెలో అనేవాడు మా రూమ్మేట్. ఆ రోజు షూట్ చేసినప్పుడు వాడి క్యారెక్టర్ అది కాదు సార్, అసలు లేదు సార్ అది. వీడు ఒక డార్క్ జోన్ లో ఉంటాడని లేదు సార్ అది. వైల్డ్ షూటింగ్ మిగతా రోజు చేస్తున్నప్పుడు ఏదో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మా మధ్య జరగడం, ఒక మా రైటర్ ఉండేవాళ్ళు సార్ ప్రవీణ్ అని, సో మేము ఆయన్ని పట్టుమామ అంటాం. ఆయన ఏదో జోక్ కి ఆయన రియాక్టెడ్, మా అయితే ఏం చేస్తామా అని ఒక చాలా డార్క్ గా అన్నాడు ఊరికే. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి చెప్పి ఎక్స్ట్రీమ్ చెప్పండి సార్ బ్యాడ్ వన్ అయిపోయింది సార్. మామూలుగా ఒక పర్సనల్ సో చిన్న చిన్న దాని మీద ఆయన చాలా ఎక్స్ట్రీమ్ కి సినారియోకి వెళ్ళిపోయారు. ఫస్ట్ మేము అనుకున్నాం కానీ అరే ఏదో క్రేజీ ఉంది, ఏదో వర్కౌట్ అవుతుంది కానీ అప్పుడు వచ్చింది ఆ క్యారెక్టర్ అండ్ దట్ డిడ్ వండర్స్. ఇప్పుడు వాడి పేరు ముఖేష్ డార్క్ ఫెలో, అందరూ అలాగే గుర్తున్నాడు ఎందుకంటే వాడు బయట డార్క్ పని చేశారు. సో కళ్యాణ్ గారు ఇస్ వెరీ గుడ్ అట్ అడాప్టింగ్ చుట్టుపక్కల చేసేదాన్ని. అబ్జర్వేషనల్ కామెడీ ఉంటుంది సార్, అవన్నీ మన దాంట్లో పెట్టేసి చాలా ఆర్గానిక్ ఫామ్ చేస్తారు ఆయన. దట్స్ హిస్ టాలెంట్. అంటే ప్రతి బ్యాచ్ లో ప్రతి ఫ్రెండ్స్ బ్యాచ్ లో జరిగేవే సార్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవి అలా గుర్తు పెట్టుకొని వాటిని మళ్ళీ రీక్రియేట్ చేయడం అనేది అది క్రేజీ. సార్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు, రఘుబాబు గారు ఉంటాడా? జస్ట్ ప్రిన్సిపల్ సార్ చూడలేదు జస్ట్ ప్రిన్సిపల్ ప్రిన్సిపలే సార్, అదే ఉంటారు మీరు చూడండి. ఆయన కూడా గోవా పట్టుకొస్తారు చూడండి మీరు సార్ చూడండి. ఆయన గోవాలో ఏం పన్నాడు సార్ ప్రిన్సిపల్? ఎగ్జాక్ట్లీ అందుకనే సార్ వంశని చెప్పింది. చూడండి అందుకనే ఎక్కడ ఫన్ మిస్ అవ్వదు సార్, వచ్చే ప్రతి క్యారెక్టర్ ఫన్ అయితే సార్. అంతే సార్ మాకైతే 100% నమ్మకం ఉంది. ఎందుకంటే అసలు ఒక్క డైలాగ్ దాంట్లో నాకు ఆ బీట్ కానిస్టేబుల్ డ్రెస్ వేసినప్పుడు అర్థమైపోయింది. థ్యాంక్ యూ సార్. నాకు చాలా ఫేవరెట్ జోక్ అది. అది ఎవరికి ఎందుకు దాన్ని హైలైట్ చేయట్లేదు చాలా ఫీల్ అయ్యాం. నాకు బీట్ కానిస్టేబుల్ జోక్ అనేది ఎందుకంటే ఇప్పట్లో వాడట్లేదు సార్ ఎవరు. బీట్ కానిస్టేబుల్ అనే కాన్సెప్ట్ లేదు. కానిస్టేబుల్ బీట్ కానిస్టేబుల్ అనే పదం మళ్ళీ మనం తేవడం బాగా అనిపిస్తుంది నాకు. అవును చాలా బాగుంది సార్. ఓవరాల్గా సినిమా మీద చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్. సంగీత్ గారు నిన్న డైరెక్టర్ గారు చెప్తున్నప్పుడు సుమా గారి షోలో అనుకుంటా అవును సార్, డైరెక్టర్ గారు ఆయనకి సంగీత్కి కథ చెప్తాం కానీ ఆయన ఒప్పుకోవడం చెప్తున్నారు సార్. ఆయన అయితే నాకు కథ చెప్పలేదు సార్. ఆయన నేను బేసికలీ నేను కథ వెళ్ళినప్పుడు ఏమైనా కథ వింటున్నావు మామ అని అడిగినప్పుడు విన్నాను బ్రో నచ్చట్లేదు అని చెప్పాను సార్. కొన్ని చాలా వరకు నాకు కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్పాను. ఆయన దాన్ని నా మీద పని చేయడానికి వాడేసుకున్నాడు సార్. ఆయన అయితే నాకు ఆయన కథ చెప్తే ఎందుకు నువ్వు ఉంటాను సార్. నేను డెఫినెట్ గా ఇప్పుడు ఆయనతో చేయాలంటే డెఫినెట్ సోలో కథ చెప్తే హ్యాపీగా చేస్తాను సార్. కళ్ళు మూసుకుని చేసేది కళ్ళు మూసి చేసేయచ్చు. అందుకే సార్ ఏంది పైప్ లైన్లో ఏం పెట్టలేదు ఇంకా సినిమాలో ఒప్పుకోవట్లేదు. అది జరుగుతున్నాయి సార్, టైం వచ్చినప్పుడు చెప్తాం సార్. అదే సార్, అది అన్న స్టైల్ ఇది నా స్టైల్ సార్. అంతేనా? ఎలాగో చూడడానికి ఇద్దరు ఒకేలా ఉంటారు సార్, స్టైల్ వేరే ఉండాలి కదా. కాదు సార్ మిమ్మల్ని చూస్తాను నాకు చిన్న భయం ఏంటంటే నాన్నగారు స్వాపన్ గారు లక్ష్మీపతి గారు ఫటాఫట్ నా డైలాగ్ వచ్చేలోపు మీ పంచులు పడిపోతుంటాయి. ఇది రానివ్వరు అసలు ఇద్దరు. అన్న కూడా అంతేనా సార్? అన్న తక్కువ, కొంచెం తక్కువ తక్కువ సార్. క్వశ్చన్ ఏంటి సార్ ఇందులో? ఏమో సార్ అది ఒకవేళ అలా ఉంటే గొప్పే సార్ అది. బట్ ఎప్పుడో కాన్షియస్ గా ఇలా ఉండాలని అనిపించదు నాకు. ఇలా పడిపోతుంటే సార్ ఫ్లోలో అలా ఏదో పడిపోతూ ఉంటుంది మాకు ఏదో. సార్ అందీప్ గారిది ఎలా ఉంటుంది? ఫార్మల్ బెల్ట్, ఫార్మల్ షూస్, ఫార్మల్ టై, ఫార్మల్ బెల్ట్. ఎగ్ పఫ్ దగ్గర గొడవ పడ్డాడు ఆయన. ఇక్కడ ఎలా ఉంటుంది?
అదే అడుగుతారా? ఇప్పుడు హర్దీప్ గారు ఫార్మల్ ప్యాంట్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు question. ఆయన మన ఫార్మల్ బెల్ట్ ఫార్మల్ షర్ట్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే బాగుంటది బాగుంటది కదా సార్. అదే ఇంకెలా చెప్పాలి కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి? అన్ఎక్స్పెక్టెడ్ స్క్రీన్ ప్లే ఆయన వచ్చే టైమింగ్ మస్తు ఉంటుంది సార్. భలే ఉంటుంది సార్. అసలు అంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి సార్? పర్ఫెక్ట్ అసలు పర్ఫెక్ట్. అంతకంటే అదే నేను ఏం చెప్తాను స్లిప్ చేస్తాను సార్. బ్యాక్ టు బ్యాక్ మంచి హిట్లు పడుతున్నాయి. ఆయి పడింది, ఇప్పుడు హ్యాట్రిక్ సార్. హ్యాట్రిక్ నాకు తెలిసి హ్యాట్రిక్ అది పక్క డౌటే లేదు దీంట్లో. హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నారు సార్. సూపర్ సార్. సార్ మీరు ఎక్కడ మీ వికీపీడియా చూసాము 2006లో వచ్చారని చెప్పారు. నాకు తెలిసి మ్యాట్ నుంచే చూసాం మిమ్మల్ని. నేను పుట్టిందే 99లో పుట్టాను సార్. 2006లో సినిమా ఇక్కడ చేస్తాను సార్. చైల్డ్ ఆర్టిస్ట్ నాకు అసలు వికీపీడియాలో చాలా మిస్ఇన్ఫర్మేషన్ వెళ్తుందండి. మనోడి ఏజ్ కూడా రాంగ్ ఇస్తున్నారంట. ఇప్పుడు అది అడిగారా? సార్ ఫ్లోలో 31 ఉంది, అది కరెక్ట్ కాదు. అసలు కాదు, దరిదాపులో లేవు. కరెక్ట్ కాదు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి వికీపీడియాలో. సో దయచేసి వికీపీడియాని ఎవరు నమ్మకండి సార్. వెబ్ సిరీస్ చేశారు, హలో వరల్డ్ కూడా చేశారు సార్. హలో వరల్డ్ అని ఒక సిరీస్ చేశాను సార్. సార్ అది నిహారిక గారు ప్రొడ్యూస్ చేశారు. ఆ సిరీస్ రిలీజ్ అయిన 2వ రోజు 3వ రోజు నాకు సితారా నుంచి కాల్ వచ్చింది సార్. వంశర్ని చూసి వాడెవడో మనోజ్గా సెట్ అవుతాడేమో చూసుకోని కళ్యాణ్కి చెప్పాడు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అంటే ఆ క్యారెక్టర్ మనోజ్లో ఉన్న ఎనర్జీ ఏమాత్రం దగ్గరగా ఉండదు, అది డిఫరెంట్ క్యారెక్టర్ సార్. అలాంటి క్యారెక్టర్ చూసి నేను ఇలా చేస్తానని నమ్మినందుకు నేను ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ వంశన్ అండ్ చిన్నబాబు గారు. సో వంశన్ మా ముగ్గురులో ఫస్ట్ వంశన్ చెప్పిన పేరు వాడు ఒక్కరిదే సార్. అంటే కథ చెప్పినప్పుడు కళ్యాణ్ గారు ఆల్రెడీ నా పేరు చెప్పడం, బ్రో పేరు చెప్పడం జరిగింది. బట్ వంశన్ సజెస్టెడ్ హిజ్ నేమ్. సో నేను ఐఎమ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. ఐఎమ్ సో హ్యాపీ. అందుకే నేను ఇంటర్వ్యూలో కూడా ఫేవరెట్ ఎవరైనా రామ్నితిన్ అన్నాడు. అయితే మీ టీంకి మీరే హోప్ ఇప్పుడు. పులిహార ఆఫ్ ఎడ్యుకేషన్. yes head సో అదే సార్, వెబ్ సిరీస్ చేసిన ఎక్స్పీరియన్స్ నాకు యూజ్ అయింది. అండ్ ఆల్సో ఇట్ గేవ్ మీ మ్యాడ్ కాబట్టి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దట్ వర్క్ దట్ ఐవ్ డన్ ప్రీవియస్లీ. ఇంకోటి మీకు ఇంకో కోఇన్సిడెన్స్ చెప్తా. చెప్పండి. పింక్ ఎలిఫెంట్ లో చేసిన హలో వరల్డ్, పింక్ ఎలిఫెంట్ చేసిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. నిహారిక గారు వంశీ గారికి ఇద్దరిని లీడ్ యాక్టర్స్ ఇచ్చారు. ఓ సూపర్. కళ్యాణ్ గారు నన్ను తీసుకుంది ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చూసి. సో నిహారిక గారు ఇస్ ద ప్రొడక్షన్ ఆఫ్ యంగ్ టాలెంట్. ఎస్, వెరీ ఎవిడెంట్లీ మన కమిటీ కూరలు కూడా వచ్చింది. కమిటీ కూరల్లో కూడా చాలా మంది 11 మంది వచ్చారు. మంచి వాళ్ళు కూడా ఇప్పుడు మంచి మంచి సినిమాలు చేస్తున్నారు సార్. ఇప్పుడు నెక్స్ట్ టైం చేస్తున్నారు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ప్రస్తుతానికి అయితే మొత్తం ఫోకస్ మ్యాడ్ మీద ఉంది సార్. మ్యాడ్ అయిపోయిన తర్వాతే ఏదైనా ఇంకొకటి ఆలోచిద్దాం, లేదంటే ఇంకో దాంట్లోకి జంపిన్ అవుదాం అనుకుంటున్నాను. ఏం లేదు సార్, నాకు కొంచెం ఎగ్జైట్ అవ్వడానికి వెతికే ప్రాజెక్ట్స్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సార్ నితిన్ గారు డ్యాన్స్ చూసాం, చాలా బాగా చేస్తారు. అంతకుముందు కూడా ఆయన సినిమాలో చూసాం, డ్యాన్స్ బాగా చేస్తారు. మీరు డ్యాన్స్ చాలా బాగుంది. ఏంటి ఇదే సార్? సార్ అంటే బాలేదా? అంటే నేను ఆనెస్ట్ గా చెప్తాను సార్, వెళ్ళిపోమాకే, నన్ను వదిలి వెళ్ళిపోమాకే. అది నేను ఓపెన్ అవుతాను సార్ దాని గురించి. ఏం లేదు సార్, నాకు ముందు లైఫ్ లో ఇప్పుడు డాన్స్ ఎక్స్పీరియన్స్ అంతగా లేదు. మ్యాడ్కి వచ్చేసరికి ఫస్ట్ టైం నేను డాన్స్ చేయాలన్నారు. మీరు ఒకసారి ప్రౌడ్ సింగిల్ పాట పెట్టి చూస్తే నేను ఎంత గొప్ప డాన్స్ మీకు అర్థమైపోతుంది. సో తర్వాత కొద్దిగా ఏదో బీట్ అలవాటు అవడం వల్ల ఏదో నవ్వుకుంటూ వెళ్ళిపోమాకి వర్కౌట్ అయింది. మాస్టర్ చాలా కష్టపడి చాలా దగ్గర ఉండి నా చేత డాన్స్ చేయించడానికి ట్రై చేశారు. ఇప్పుడైతే అంత బ్యాడ్ కాదు, బట్ అప్పట్లో చాలా బ్యాడ్ ఉండండి సార్. బాగానే సార్. సార్ ఏమో సార్, అది సైలెంట్ ఉన్నారండి. నెక్స్ట్ సినిమాలో చూపించుకుందాం సార్. ఇంకా వదిలేసండి. వాడు ఈసారి ప్రామిస్ చేయించుకున్నాడు సార్, మామ మ్యాడ్ వన్ ఇంటర్వ్యూస్లో నన్ను చాలా ర్యాక్ చేసావు, ఈసారి ఏం చేయకు మామ అని చెప్పాను. నేను అందుకే సైలెంట్గా ఉంటాను. సో డాన్స్ ఇస్ నాట్ మై స్ట్రాంగ్ జోన్ సార్, టు బి ఆనెస్ట్. అదేదో కొంచెం వీడు ఫస్ట్ చిన్నప్పుడు వీడు స్పోర్ట్స్ ఆడలేదు సార్, అందుకని మెయిన్ బాడీ స్టిఫ్. ఇది అందుకే డాన్స్ బ్యాడ్ కాదు, బాడీ స్టిఫ్ అంతే. సో అది మెల్లమెల్లగా ఇప్పుడు యోగాలు ఏదో ట్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ సినిమాల్లో ఇంకేమైనా ఓపెన్ లేదు, నెక్స్ట్ ఒక డాన్సర్ మీద బయోపిక్ ప్లాన్ చేస్తున్నాడు. హౌ బ్యాడ్ డాన్సర్ మీద. బాగున్నావు యాక్చువల్లీ. డాన్సర్ మంచి డాన్సర్ ఇదేదో స్టైల్ కాన్సెప్ట్ లో కొంచెం ఏం లేదు. మా రాక్ స్టార్ లో వాడు జనార్దన్ జాకెట్ జోర్డన్ ఇలా అయ్యాడు అన్నట్టు ఒక కథ. నాకు మీ సినిమాలో ఒక మ్యాడ్ లో ఇంకోటి చెప్పండి సార్. జిరాక్స్ షాప్ జనార్దన్ కట్టేసి వెన్నెల ఎవరు కనుక్కోమంటారు కదా, ఆ కనుక్కున్న టైంలో ఒక ముగ్గురు వస్తారు లడ్డుతో పాటు. ఈ తెల్లడేవాడు అంటాడు, జుట్టోడు
ఇక్కడ కనెక్ట్ అయ్యాడు పట్టుకొచ్చి అది అప్పటికప్పుడు సార్, అది మీ నమ్మరు. దట్ ఈస్ అ కోఇన్సిడెన్స్. ఫస్ట్ బేసికలీ నేను వెన్నెల కోసం వెయిట్ చేస్తూ పక్క నుంచి వీళ్ళు వచ్చి, నేను ఒక్కనే నుంచి వెయిట్ చేస్తుంటా ఫేర్వెల్ డే రోజు. అప్పుడు లడ్డు మామ ఒక అబ్బాయి షర్ట్ మీద సైన్ చేస్తూ ఆడుతుంటే శివ వచ్చి చూడు మామ అంటే చూసి పాప కనిపిస్తుందిరా, ఇట్లా కాదురా పదండ్రా వెళ్ళి జనార్దన్ అడుగుదాం రా అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఆ జుట్టు అబ్బాయి ఆ అబ్బాయి ఎగ్జిట్ ఇచ్చాడు వాళ్ళతో పాటు. ఓకే, అదే కళ్యాణ్ చెప్పలేదు. అది ఆ అబ్బాయికి ఏమో అతనే ఫ్లోలో పదండి అని చెప్పి అతను బయటకు వచ్చాడు. వి డెంట్ ఎక్స్పెక్ట్ దట్. ఆ తర్వాత అరే ఏదో చేసాడు బట్ వర్క్ అని చెప్పి కళ్యాణ్ వెంటనే అక్కడ కనెక్ట్ చేశాడు. అక్కడ పెట్టాడు ఊరికే తెలియదు ఫేర్వెల్ కనెక్ట్ అని పట్టుకొచ్చాము. సేమ్ అంతే సంథింగ్ కనెక్టెడ్ ఆడాలి సినిమాలో సార్ కొన్ని అలా. ఈ సినిమా జస్ట్ రాసి పెట్టింది సార్, ప్రతిదీ వర్కౌట్ అయిపోయింది సార్. అంటే ఇట్ వాస్ జస్ట్ డెస్టినీ హెల్పింగ్ అస్. ఆ అబ్బాయి ఎలా అనుకున్నాడో తెలియదు, వీళ్ళు బయటకు వెళ్తే నేను కూడా వెళ్ళిపోతాను ఎలా అనుకుంటే తెలియదు. ఆ రోజు కూడా సార్ జస్ట్ ఆ సీన్ చేయడానికి వచ్చాము. మనోడు జస్ట్ ఒక జూనియర్ అన్నమాట. అంటే అక్కడ అలా నుంచొని ఉన్నాడు, మేము వెనకాలని చూస్తూ ఎవరో అమ్మాయి అనుకుంటున్నాం సార్. మేము వెనకాలని చూస్తున్నాం ఎవరో అనుకుంటా అని చెప్పి సడన్ గా తిరిగాడు. షాక్ అనమాట మేము. ఎందుకంటే సేమ్ డైలాగ్, చాలా మంచి జుట్టు ఉంది సార్ అబ్బాయికి, చాలా బాగా మెయింటైన్ చేశాడు. ముందు విగ్గన్ కూడా అనుకున్నా యాక్చువల్లీ. సార్ లైఫ్ లో ఎప్పుడన్నా ప్యాస్దాలో చాలా కాలం సార్ పానీపూరి తిని. మనోడు హిందీ ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ చాలా స్ట్రాంగ్ సార్. ప్యాస్డాలో బ్యాచ్ అంతా నేను యాక్చువల్లీ, నాకు హిందీ అసలు అంటే అదే సార్, నేను హిందీ ఇంగ్లీష్ చెత్తగా మాట్లాడమంటే చెత్తగా మాట్లాడతా, బాగా మాట్లాడతా. ఇప్పుడు కన్నడ సినిమా చేయమన్నా కూడా చేస్తాడు సార్. కన్నడ కూడా నేను కర్ణాటకలో చదువుకున్నాను సార్, కాలేజ్ మణిపాల్లో చదువుకున్నాను సార్. నాకు ఫ్రెండ్స్ చాలా మంది కన్నడ ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళతో మాట్లాడి కొంచెం బేసిక్ కమ్యూనికేషన్ అయిపోతుంది. మనకైతే సంగీతం మంచి ట్యాగ్ వచ్చింది, సకల కళ వల్ల. నీకు తల నేల కొట్టేస్తే నన్ను వేసుకుంటారు బయట. వీడు వాడికి వెళ్ళి చూస్తున్నాడు, వీడియో కూడా ఫస్ట్. సార్ నిన్న వంశీ గారు ఒక మాట చెప్పారు, మ్యాడ్ స్కేర్ లోకి టిల్లు స్కేర్ కలుపుదామా లేకపోతే టిల్లుని ఇక్కడ తీసుకొద్దాం. నాకు తెలిసి ఆ కాంబినేషన్ జరిగితే వండర్స్ జరుగుతాయి. అవును సార్, వెయిటింగ్ అసలు ఆ థాట్ అనగానే చాలా చాలా అనిపించింది. అవును, ఎలా ఉంటే బాగుంటది, మీ దాంట్లోకి ఆయన వస్తే బాగుంటుందా, మీరు అటు వెళ్తే సార్? అటు ఇటు వదిలేసిన ఒక్క ఫ్రేమ్ లో ఒకసారి వస్తే మాత్రం చాలు సార్. అంటే అది ఒక్కసారి వస్తే ఆ ఫ్రేమ్ అయితే బ్లాస్ట్ అసలు. అది ఎంత మాకు ఎలా అంటే ఎంత బాగుందా ఊహ. ఇప్పుడు అదే ఆలోచన సార్. ఇప్పుడు మ్యాట్ టిల్లు అని పెడతారా, టిల్లు మ్యాట్ అని పెడతారా సినిమా? సరే ఎలా పెట్టినా కూడా మీ కాంబినేషన్, మీరు అతను కూడా వస్తే సిద్ధు కూడా మీ దాంట్లో జాయిన్ అయితే అసలు ఊహకే చూడండి ఎలా ఉంది. ఆయన అన్నట్టు ఆ ఊహే చాలా బాగుంది. మా కళ్యాణ్ గారి, మా డైరెక్టర్ కళ్యాణ్ గారి ఒకవేళ టిల్లు ఇటు రావాలన్నా మ్యాడ్ అటు వెళ్ళాలన్నా అది డైరెక్షన్ చేసే పవర్ ఉండేది మాత్రం కళ్యాణ్ గారికి సార్. ఎందుకంటే హీస్ వెరీ క్లోజ్ టు సిద్ధు గారు ఆల్సో. అండ్ దిస్ సో ఇఫ్ వి డూ విత్ ఎనీవన్ ఇట్ విల్ బి కళ్యాణ్ గారు. సార్ ఇట్లా మ్యాడ్ లో ఉన్నట్టు వన్ లైనర్స్ టప్ మంట పంచి ఉంటాయి, అట్లా మ్యాడ్ 2లో ఏదో ఉంది కదా, మనం ఎవరిగా అని చేయకుండా అంటే ఇటువంటి చిన్న చిన్న నిజంగా మేము ఏవైతే చాలా బాగుంటాయి అనేవి కొన్ని మిస్ అయిపోయినాయి సార్, జనాలు ఎక్కువ నోటీస్ చేయలేదు. అవన్నీ మీరు చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఆ సిగరెట్ పడేసి అసలు చాలా ఇష్టం సార్. మన వల్ల ఎవరికి ఇబ్బంది అవ్వకుండా వేస్తే అక్కడ మంట అంటుకుంటే వి లవ్ దట్ జోక్. అది ఆబ్వియస్లీ వేరే ఇంకా బెటర్ ఉన్న వాళ్ళు మాట్లాడలేదు. థ్యాంక్ యూ సార్, చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. రియల్ గా ఎంజాయ్ చేస్తాం సార్, అవన్నీ మన జీవితాలు జరుగుతాయి. బట్ దాన్ని సినిమాలో ఎంజాయ్ చేయడం చాలా బాగుంది సార్. ఆల్ ద బెస్ట్. ఈ సినిమా కోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నాం. 28th విత్ ఫ్యామిలీతో వెళ్తాం సార్. మా 4 టికెట్లు ఫస్ట్ తెగాలని కోరుకుంటున్నాం సార్. మీరు ఫ్యామిలీతో వెళ్ళండి, నాతో మీ ఫ్రెండ్స్ కూడా వెళ్ళండి సార్. తప్పకుండా సార్, ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు సార్. తప్పకుండా సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.